నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి ఆర్ఎంఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ట్రైనింగ్ పెడతారు, ఎలక్షన్ కమిషన్ నుండి డిఓ నుంచి ఎలక్షన్ కంప్లీట్ ట్రైనింగ్ పెడతారు. దాని తర్వాత పని మొదలు పెడతామంటే అక్కడ అర్థమైందా? ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ ప్లెయిన్ ఇంగ్లీష్. ఎవరు మీరు మాట్లాడి వెనకాల ఉన్న పర్ఫార్మెన్స్ ఫార్మాట్స్ సెలక్షన్స్ చదివితే 90% అది రాబోయిన ఎలక్షన్స్ కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతుంది ఇది కూడా నేను అడిషనల్ ఎస్పీ గారు, ఆర్ఓ గారు, డిఎస్పీ గారు అన్నీ కూడా ఆల్ నోడల్ ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేసి చేయడం జరిగింది. వాళ్ళకున్న ప్రిపరేటరీ యాక్టివిటీస్లో ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్ ఈ దర్శి హెడ్ క్వార్టర్స్లో, ఈ తహసీల్దార్ ఆఫీస్లో, ఆర్ఓ ఆఫీస్తో పాటు ఒక కంట్రోల్ కమాండ్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఒక 14 నోడల్ ఆఫీసర్స్ వివిధ రెస్పాన్సిబిలిటీలో నియమనం చేశాము. ఆల్ గజెటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటు ఇక్కడ ఎఫ్ఎస్టీస్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఆర్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ దానికి ఉంటున్న టీమ్స్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ కొంచెం తక్కువ ఉంటుంది కనపడింది. అది ఇంప్రూవ్ చేయడానికి కలిపి ఆర్ఓ గారికి ఆదేశం ఇచ్చాము. రెండవది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్స్లో సెక్టర్ ఆఫీసర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్. దాంట్లో సెక్టర్ పోలీస్ ఆఫీసర్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఇద్దరు కలిపి ఎక్కడెక్కడ ఈ క్రిటికాలిటీ ఉంటుందో, వల్నరబిలిటీ ఉంటుందని ఐడెంటిఫై చేసి అదన్నీ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ప్రకటన చేయాలి. అది ఈ ప్రాసెస్ ప్రక్రియలో ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అక్కడ ఉంటున్న వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఉన్నారు, సపోజ్ వెరీ డౌన్ రోడన్ ఆర్ బ్యాక్వర్డ్ పర్సన్స్ ఉంటున్నప్పుడు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా థ్రెట్స్ కానీ అది కంపల్షన్స్ ఉంటుందా లేదా ఇన్ని తీసుకోవడం ఒకటి. సెకండ్, ఆ ఏరియాలో ఎవరెవరు ప్రాబ్లం మాంగర్స్ ఉన్నారు, హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకొని ఇది రెండు మ్యాచ్ అయినప్పుడు ఇది ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తారు. సో వన్స్ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ప్రకటన చేస్తే దానికి ఉన్న బందోబస్తు విషయం కానీ ఫోకస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎస్పీ కానీ ఇదన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎట్లాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో ఎలాంటి వైలెన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి వీలు ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. రెండు, కోడ్ వచ్చిన వెంటనే, ఇప్పుడు కోడ్ ఇంకో 1 or 2 daysలో రావడానికి ఉంటున్నది ముందు మనం ఈ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అస్ వెల్ as ఎంసీసీ టీమ్ అంటాము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించిన టీము. ఈ టీమ్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి యాక్టివేట్ చేయడానికి ఉన్నాము. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుండి, సపోజ్ ఈరోజు నైట్ కోడ్ వస్తే రేపు మార్నింగ్ నుంచి ఈ ఎంటైర్ టీమ్ అందరూ కూడా విల్ రోల్ ఆన్ ద విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ ఎంసీసీ గురించిన నిబంధనలు అన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎనీ క్యాష్ ఆర్ ఫ్రీబీస్, లిక్కర్ ఆర్ బులియన్ ఆర్ ఎట్లాంటి విషయాలు పొలిటికల్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాము. బట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ as well as ఐపీసీ ద్వారా వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈసారి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మాత్రం కాకుండా దీనికి కారణాలు ఎవరు, దీనికి ఎవరు ఫండ్ చేస్తున్నారు గురించి కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా తీవ్రంగా జరుగుతున్నాయి గురించి కూడా ఈ విషయంలో తెలుసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఈ దర్శి కాన్స్టిట్యున్సీ ఆల్సో దీంట్లో ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ పాకెట్స్ ఉంటున్నట్ల ఉంటున్న ఆర్ఓ as well as డిఎస్పీస్ చెప్పడం వల్ల ఇక్కడ ఉంటున్న మన ఎఫ్ఎస్టీస్ అంటే ఇక్కడ ఉన్న నిఘాలు ఎక్కువ పెట్టి విజిలెన్స్ కూడా ఇక్కడ ఎక్కువ తీవ్రంగా చేయమని కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకు ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి స్థాయిలో అవగాహన ఉందా లేదా, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ లెవెల్ ఎట్లా ఉంటుంది, దానికి ఉన్న ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఏముంటుందని ఎవాల్యుయేట్ చేసాము. వాళ్ళకి ఇంకా 2-3 rounds ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రన్నింగ్ ఫంక్షనల్ కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలకి ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టి అంటే ఈ ఎలక్షన్ అధికారులు దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో as well as కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రివెన్స్ విల్ బీ ప్రాపర్లీ లాగ్డ్ అండ్ రిజిస్టర్డ్. దానికి ఉంటున్న యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ప్రతిరోజు డిఈఓకి అండ్ సిఓ ఆఫీస్కి ఎలక్షన్ కమిషన్స్కి పంపించడం జరుగుతుంది. సో ఒక ఫుల్లీ ఫంక్షనల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ రైట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, జిఎస్టీ
అండ్ ఎస్సీబీ పోలీస్ అందరూ కూడా ఒక ఇంటగ్రేటెడ్గా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అధికారుల ద్వారా ఈ ఎలక్షన్ రాబోయిన ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని క్రిటికల్ స్టేషన్స్ కానీ ఎన్ని కాన్స్టిట్యూషన్స్ మీ దృష్టికి వచ్చాయి?